నెక్స్ట్ అక్కడి నుంచి ప్లే చేయండి. ప్రయత్నించి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా థ్రెట్ చేశారు. నేను ఎక్కడ కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను. అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి, సరే ఏదో తప్పు జరిగిందండి, ఇంకెప్పుడు ఇటువంటి చేయం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇక్కడతో ఇది వదిలేస్తాం, ఏదో తప్పు రేటో చేసాం, మాకు మా వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమంటే డబ్బులు సాయం చేశాను. ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను, ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను, మానవత దృక్పథంతో చేశాను. అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను ఏంటండి వాళ్ళు బెదిరించారంట, ఆయన్ని ఎమ్మడబడ్డారంట. ఆయన ఏమన్నా దానికి సంబంధించిన దానికి ఎక్కడా కూడా ఆ వీడియోస్కు సంబంధించినటువంటి దాంట్లో తప్పు చేయలేదు కాబట్టి అతను భయపడలేదట. తర్వాత వాళ్ళు ఫోన్ చేసి తప్పు అయిపోయింది, మాకు పెళ్ళి ఉంది, డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చాడట. మానవతా దృక్పథం. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంటే మళ్ళీ డబ్బులు ఇచ్చాడంట. తర్వాత మళ్ళీ ఇంకో దానికి దేనికో డబ్బులు ఇచ్చాడంట. అంటే ఒక వ్యక్తి బెదిరించి, ఒక వ్యక్తి నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని చెప్పి నేను భయభ్రాంతులకు గురి చేస్తే, నీది ఒక ఫేక్ వీడియో పెట్టి, నీది ఒక మార్ఫింగ్ వీడియో పెట్టి డబ్బులు గుంజాలని చెప్పి ప్రయత్నం చేస్తే, నువ్వు ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాలకు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వకుండా, లేక వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా, లేక వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు పాపం వాళ్ళకేదో పెళ్లి ఖర్చులకనో, లేదా చనిపోయారనో, లేదా ఇంకొక దానికనో అని చెప్పని పుట్టినరోజు ఫంక్షన్లకనో డబ్బులు అడిగితే ఈయన డబ్బులు ఇచ్చాడట. దానికి మానవతా దృక్పథం. ఏంటి మానవతా దృక్పథం? ఒక దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా కొట్టి చంపటం, అది మానవతా దృక్పథమా? ఎంతోమందిని వేధించటం మానవతా దృక్పథమా? నియోజకవర్గంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం మానవతా దృక్పథమా? దోపిడీలు చేయటం మానవతా దృక్పథమా? ల్యాండ్ మాఫియాలు చేయటం మానవతా దృక్పథమా? ఏది మానవతా దృక్పథం? ఆయనంట మానవతా దృక్పథంతో డబ్బులు ఇచ్చాడంట. ఎంతమందికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎంతమందికి దానం చేశారు మీ మానవతా దృక్పథంతో? ఏమి చెప్పారండి? వమ్ము 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 వమ్ము. నెక్స్ట్ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. డబ్బులు ఇస్తారా, నేను వీడియో బయటమా, లేదా మీ ప్రత్యర్థికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. నేను ఎటువంటి నాకు సంబంధం లేనివాడిని మీకెందుకు డబ్బులు ఇవ్వాలి? నేను డబ్బులు ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అవి కూడా మానవతా దృక్పథంతో మీరు అడిగారు కాబట్టి మీకు ఇచ్చా. నేను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో, సరే అయితే మీ రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చుకుంటామని వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు నాకు మెసేజ్లు పెట్టారు, చాలా నెల రోజుల వరకు పెట్టారు. సుమారుగా 6 నెలలు నాకు నరకం చూపించారు, చాలా రకాలుగా వేధించారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. తర్వాత నేను ఎప్పుడైతే ఏమన్నానో మీ ప్రత్యర్థులకి ఇస్తామని అన్నట్టుగానే ఆ వీడియో పట్టుకెళ్ళి ప్రత్యర్థులకి ఇచ్చారు, మా రాజకీయ ప్రత్యర్థులకి. ఆ ప్రత్యర్థులందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ ఫేక్ వీడియోని, ఏదైతే డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియో, ఆ ఫేక్ వీడియోని అందరూ వైరల్ చేయడం, కొన్ని టీవీ ఛానల్లో అదే దానికి చెలలో పల్లలో అల్లించి చూపించడం, ఇటువంటి పరిస్థితులు ఇవాళ చూసాం. అందుకని గతంలోనే నేను జూన్ 1వ తారీఖునే ఇటువంటి నాకు థ్రెట్టింగ్ కాల్ వస్తున్నాయని అప్పటి సీఏ ఒక నెంబర్ ఇచ్చి ఆయన సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద వెరిఫై చేసి నాకు ఫేక్ వస్తున్నాయి, ఎవరో ఏంటని కూడా చెప్పిన వాళ్ళగా కూడా చెప్పాను. అప్పుడు తర్వాత తదనంతరం ఈ మధ్యకాలంలో బాగా నన్ను వేధించడం మొదలెడితే, అప్పుడు వెంటనే నేను మన ఎస్పీ గారికి, ఏఎస్పీ గారు చెప్పడం జరిగింది. రిటర్న్గా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇమ్మన్నారు. ఈ 6 నెలల్లో మాకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్నీ కూడా పోలీసు వాళ్ళకి సమర్పించాను. దాని మీద ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేయమని కోరడం జరిగింది. నిజం ఇవ్వాలి కాబట్టి రేపన్నా తెలిసింది. నరకం చూపించారంట ఆయన్ని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంట. ఆ ఫేక్ వీడియోల్ని, ఆ డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియోలంట, వీటన్నిటినీ తీసుకొని పోయి సిఐకి ఒక కంప్లైంట్ని ఇచ్చేసారంట. ఆ నెంబర్ కూడా ఇచ్చారంట. అసలు చెప్తున్నటువంటి దానికి ఎక్కడైనా కొంత పొంతన ఉండాలి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటాడు? రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చారంట, మానవతా దృక్పథంతో చేశాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాడట. మరి అంత ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చాడు? ఆ డబ్బులు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి అప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? అంటే ఆ వీడియో తరదు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు.
ఆ వీడియో తనది కాకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. మరి ఆ వీడియో తనదైనప్పుడు వాళ్ళు బెదిరించారు కాబట్టి డబ్బులు ఇచ్చినప్పుడు, మరలా తర్వాత బెదిరించారు కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో వాళ్ళు బయట పెట్టారని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నాడు. అసలు ఏం చెప్పారు, ఆయన మాట్లాడినటువంటిది ఏంటి, ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి అనేటువంటి దాన్ని మనం పూర్తిగా బయటికి తీయాల్సినటువంటి అంశం ఉంది. సరే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటిది నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనంటే, నేను ఎవరైతే మనం ఇన్స్పెక్టర్తో మాట్లాడిన నరసింహమూర్తి గారు, ఆయన కంప్లైంట్ రాలేదని చెప్పని అన్నారు. మరి ఆయన ఏ ఎస్పీకి ఇచ్చారో, ఏ సిఐకి ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో అనేటువంటిది కూడా తెలవాల్సినటువంటి అంశం ఉంది, తేల్చాల్సినటువంటి అంశం ఉంది. సరే, ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయనకు అన్యాయం జరిగితే ఆ రకంగా విచారణ చేస్తారు, వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి విచారణ చేస్తారు. సరే, ఆయన మొత్తం మీద చెప్పినటువంటిది ఈ ఎపిసోడ్లో ఏంటంటే, ఒక డర్టీ పిక్చర్ని ఆయన రిలీజ్ చేసి దానికి మళ్ళీ మీడియాని తప్పుదోవ పట్టించే, మీడియాని మీద చిలవల పలవలుగా మాట్లాడే విధంగా, మీడియాని దూషించే విధంగా, అదేవిధంగా తాను పవిత్రుడైనట్టు, తనకు మానవతా దృక్పథం ఉన్నట్టు, తాను పత్తిత్తైనట్టు, తాను ఒక నిజాయితీపరుడు, నీతిమంతుడైనట్టు దీనికి ఒక కట్టుకథను అల్లేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసి ఏ రకంగా అడ్డంగా బుక్ అయ్యాడో చూసాము. ప్రజలు దీన్ని స్పష్టంగా అతను చెప్పినటువంటి అంశాలను వింటే సరిపోతుంది. ఒక్కసారి మరలా మొత్తం వీడియోని ప్లే చేయండి. ఆ మొత్తం వీడియోలో ఆయన చెప్పినటువంటి సారాంశాన్ని బట్టి ఇంకొకసారి రిపీట్ చేసి తర్వాత అతను నిన్న ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం మాట్లాడాడు అనే దాని మీద కూడా మనం క్లారిఫికేషన్ చేద్దాం.